వాడు వాడి ఫ్యామిలీ కలిసి అమ్మాయిని ట్రాప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వాడు అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నాడు, వాడి ఉద్దేశం ఏంటో ఒకసారి కనుక్కో. ఈసారి వాడికి వార్నింగ్ మాటలతో కాదు. అర్థమైంది అన్నయ్య, నేను చూసుకుంటా. నమ్రత రూమ్లో ఉంది. ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదా? వనజ, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదు. నమ్రత, ఓయ్, వాడెవడి కోసం నువ్వు ఆకలితో ఉంటే నాన్న బాధపడతాడు కదరా. నువ్వు చిన్నప్పటి నుండి నీకు ఇష్టమైందల్లా నేను ఇచ్చాను. నువ్వు చెయ్యాలనుకున్నది అన్నిటికీ ఒప్పుకున్నాను. ఈ ఒక్కసారి నేను ఒప్పుకోకపోతే డాడీ చెట్టుడైపోయాడారా? నువ్వు ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ మనల్ని ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో అది తెలుసుకోకపోవడం తప్పు. నువ్వు ఇలా ఆకలితో ఉండద్దనే కదరా నేను కష్టపడి సంపాదించింది. ఏమా, తినేసి ప్రశాంతంగా పడుకో, సరేనా? డాడీ. అమ్మా, నేనేం చిన్నపిల్లని కాదు డాడీ. నా లైఫ్కి సంబంధించిన డిసిషన్ నేను తీసుకోగలను. అయినా మీరే అంటుంటారు కదా నీ లైఫ్లో నేను తప్ప ఇంకెవరు ముఖ్యం కాదని, ఏదడిగినా ఇస్తారని. అదంతా అబద్ధమా? నా కూతురు ఇప్పటి వరకు అడిగినవన్నీ నా స్థాయిని, నా స్థితిని మించి అడిగిందమ్మా. కానీ మొదటిసారి సడన్ గా ఇలా దిగజారి అడుగుతున్న కళ్ళు కూడా అనుకోలేదు. కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే ఎందుకు డాడీ మీ ఫాదర్స్ అందరికీ స్టేటస్లు గుర్తొస్తాయి? నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర జవాబు ఉందమ్మా. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పినా దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని నా గురించి వేరే విధంగా అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నేను సృష్టించిందమ్మా, అందంగానే ఉంటుంది. కానీ దీని బయటికి ఒక్కసారి వెళ్ళి చూడు, ఒక్క నిమిషం బతకలేవు. డాడీ చెప్పింది వినరా ఓయ్, సంతోషంగా ఉంటావు. నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది డాడీ. నా లైఫ్ నాకు నచ్చినట్టే ఉంటుంది అనుకున్నా, కానీ నాకు తెలియకుండా నా లైఫ్ని నీకు నచ్చినట్టు లీడ్ చేస్తున్నావని అర్థమైంది. ఇప్పటి నుంచి అలా జరగదు డాడీ. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను. అవసరమైతే వాడి కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం. అలా అంటే నీ డాడీ ఎట్లా తట్టుకుంటారా? ఏమో డాడీ, నాకు అవన్నీ తెలీదు. నాకు ప్రవీణ్ కావాలంతే. వాడు నీ ఆస్తిని ప్రేమిస్తున్నాడు. వాడి ప్రేమలో నిజం లేదు. నువ్వు చెప్పేది నమ్మాలనిపించట్లేదు డాడీ. నువ్వు కావాలని చెప్తున్నట్టుంది. నేను కావాలని నీ విషయంలో ఎందుకు అలా చేస్తా? మీరు ఒకసారి ప్రవీణ్ని కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది డాడీ. ఫోన్ చేసి పడుకో. అన్నయ్య, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నయ్య. వాడి ఫ్యామిలీ, వాడి మనుషులందరూ బాగా బరి తెగించారు. నీ గురించి, మన ఫ్యామిలీ గురించి, మన వాళ్ళందరి గురించి
చాలా నీచంగా తిట్టి అవమానించారన్నయ్య. ఎప్పటికైనా మాధవరావు అల్లుడిని నేనే అని అందరి ముందు నాతో ఛాలెంజ్ చేశాడన్నయ్య. ఒకసారి పిలిచి మాట్లాడితే బాగుంటుందేమో. వద్దొదిన, ఆడి క్యారెక్టర్ చాలా వరస్ట్. వాడు మన అమ్మాయిని వదిలేయాలంటే సిగ్గు లేకుండా ప్రవీణ్ గాడు నాతోనే డబ్బుల బేరం ఆడుతున్నాడంటే వాడి ఫ్యామిలీ చేస్తున్న మోసంలో నమ్రత ఎంత పడిపోయిందో నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఇంత కావాలని ఆ డిమాండ్ చేస్తున్నాడు. అందుకని మెత్తగా బుజ్జగిస్తూ మాట్లాడితే పని అయ్యే పరిస్థితి లేదని తెలుసుకొని ఆ రోజు నుండి ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని నమ్రతకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి రూమ్లో పడేశా. నమ్రత, చెప్పురా. నేను మీ ఇంటి బయట ఉన్నాను. నమ్రత, బయటికి రా, వెళ్దాం. నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఏంటి? రూమ్ అరెస్ట్ చేశారు. ఏదో ఒకటి చేసి బయటికి రా నమ్రత. నాకు కొంచెం టైం ఏదో ఒకటి చేసి బయటకు వస్తా. ఐ లవ్ యూ నమ్రత. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే మీ ఇంటి ముందే సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. ప్లీజ్ అలా మాట్లాడకు, నాకు ఏడుపు వస్తుంది. మనం మ్యారేజ్ చేసుకొని ఈ సొసైటీకి ఇన్స్పిరేషన్లా ఉందాం. నువ్వు వచ్చిన తీసుకెళ్ళు. అవును నమ్రత, మనమేంటో మన లవ్ ఏంటో ఈ పెద్దవాళ్ళకి చూపించాలి. డాడీ, ఏమైందిరా? మా మామయ్య వచ్చుంటున్నాడు రా. పదా. అసలు ఏమైందమ్మా నీకు? సడన్ గా ఇలా అయిపోయి నమ్రత. సడన్ గా ఏం కాదు డాడీ, నేను ప్రవీణ్ని ముందు నుంచి లవ్ చేస్తున్నాను. ప్లీజ్ డాడీ, ప్రవీణ్ యాక్సెప్ట్ చేయి. అమ్మా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాడి ప్రేమ నిజం కాదమ్మా. నిన్ను అడ్డు పెట్టుకుని వాడు నాతో డబ్బుల బేరాలు ఆడుతున్నాడు. డాడీ, ప్రవీణ్ మనీ గురించి ఏం లవ్ చేయలేదు డాడీ. మీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు. నీ బాబాయ్ దగ్గర వాడు నేను దూరం పోవడానికి డబ్బులు అడిగాడు తెలుసా? నీకు బాబాయ్ గురించి తెలుసా? బాబాయ్ ఎట్లాంటాడో ఊళ్ళో అందరికీ తెలుసు. నా తమ్ముడు గురించి నాకు చాలా బాగా తెలుసు. వాడు అలవాట్లు చెడ్డకుండొచ్చు కానీ వాడు చెడ్డోడు కాదు. కానీ వీడు మన కుటుంబం గురించి నీ దగ్గర ఏవేవో మాయ మాటలు చెప్పి వాడి వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడమ్మా. నమ్రత, మన కుటుంబ గౌరవం మొత్తం నీ చేతుల్లో ఉందమ్మా. ఈ విషయం నలుగురికి తెలిస్తే మనం ఆ బాస్ పాలైపోతాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోమ్మా తల్లి. డాడీ, ప్రవీణ్ యాక్సెప్ట్ చేయండి డాడీ. బాబాయ్ మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు ప్రవీణ్ మీద అంతే ప్రేమ ఉంది. ప్రవీణ్ మన కుటుంబ గౌరవాన్ని కాపాడతాడన్న నమ్మకం నాకుంది డాడీ. నేను ప్రాణాలతో బ్రతికుండగా ఇది జరగనివ్వను. డాడీ, నువ్వెన్ని చెప్పినా ప్రవీణ్ యాక్సెప్ట్ చేయాలి డాడీ. ప్రవీణ్ ఎప్పటికైనా ఇంటి అల్లుడు, గుర్తుంచుకో. ఫోన్ ఇచ్చేయొచ్చుగా.